హాయ్ అండి అందరికీ. ఇవేంటంటే ఈ మధ్యన మా గార్డెన్లోకి కొత్తగా వచ్చాయండి. ఏంటా అని చూస్తున్నారా? ఇవి పాడైపోయిన ఫ్రిడ్జ్లు అండి. మా ఇంటికి దగ్గరలో ఉన్న స్క్రాప్ షాప్లో ఉంటే 2 తెప్పించుకున్నాను అనమాట. ఒక్కొక్కటి 100 రూపీస్ పడినాయండి. వీటిని ఇలాగ కొంచెం పెయింట్ వేసి కొంచెం అందంగా ఉండేలాగా ముగ్గులు వేసుకున్నాం అనమాట. ఇవి మనకి క్రీపర్ వెరైటీస్ సొర, గుమ్మడి, పొట్ల ఇలాంటివి ఉంటాయి కదండి. అవి వేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయండి. ఎందుకంటే మనకి చిన్న వాటిలో వేస్తే ఇవి అంత క్రాప్ రావు. ఇటువంటివి కొంచెం లోతు వెడల్పు ఎక్కువ ఉన్న వాటిల్లో వేస్తే మనకి నేల మీద వచ్చినట్టుగా వస్తాయని చెప్పేసి నేను ఇవి తెప్పించుకున్నానండి. ఇవేమో ఇక్కడ కొంచెం భీమ్ ఉందండి. ఇక్కడ భీమ్ ఉన్న చోట పెట్టుకోవాలి కదా, బరువు ఉన్నాయని భీమ్ మీద పెట్టించాను. కొంచెం ఎండుటాకులండి ఇవి. ఫస్ట్ ఎండుటాకులు వేస్తున్నాము. ఇవి మొన్న ప్రూన్ చేసామన్నమాట. మా ద్రాక్ష మొక్కనది ప్రూన్ చేసాము. అవన్నీ దీనిలో వేసేసామన్నమాట. కొంచెం లీఫ్ కంపోస్ట్ కొమ్మలు, ఎండు కొమ్మలు ఇవన్నీ వేసేసుకుంటే మనకి అడుగున అవి కంపోస్ట్ అవుతూ ఉంటుంది. మనం పైన కొన్ని విత్తనాలు పెట్టుకోవచ్చు లోపల అని అలా చేసామన్నమాట. ఇది వచ్చేసి మన గార్డెన్లో తుడిచినప్పుడు వస్తుంది కదండి, వేస్ట్ అనమాట, గార్డెన్ వేస్ట్, కొమ్మలు అవిని. ఇటువంటి పెద్ద తొట్లు నా దగ్గర మామూలు గ్రో బ్యాగ్లు ఉన్నాయండి, పెద్దవి 5 అడుగులవి 6 అడుగులవి. అందులో వచ్చిన క్రాప్ చూసాక నాకు అనిపించింది అనమాట. కాకపోతే అవి పోతాయి, ఇవి కొంచెం అంత తొందరగా మనకి పోవన్నమాట ఈ ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఇవి తెప్పించుకున్నాను నేను యూట్యూబ్లో చూసి అందరివి ఐడియా వచ్చి తెప్పించానండి. ఇక ఈ పైన ఇవి ఆనియన్ పీల్స్ కదండి, ఆనియన్సే, అంటే వాటర్లో నానబెట్టి ఆనియన్ వాటర్ మొక్కలకి ఇచ్చాను. మిగిలిన వేస్ట్ అనమాట అండి. ఇది కిచెన్ వేస్ట్ కూడా కొద్దిగా ఉంటే వేసేస్తున్నాము. పైన ఇలాగా మట్టి వేసుకుంటున్నానండి. ఇది ఏంటంటే ఆల్రెడీ వాడేసిన మట్టే. దీనిలో కొంచెం పశువుల ఎరువు, కొంచెం వేపపిండి, కొద్దిగా ట్రైకోడర్మా కలుపుకున్నాను. ఇవి కొంచెం ఎక్కువే వేస్తున్నానండి, ఎందుకంటే ఒక 5 అంగుళాలు పైగా ఉండేలా వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడే మనం విత్తనాలు పెట్టేసుకున్నాం అనుకోండి, అవి మొలకెత్తి కొంచెం పెరిగే టైంకి అడుగునున్నది కంపోస్ట్ అవుతూ ఉంటుంది. పైన కొంచెం ఎక్కువ మట్టి వేసుకుంటే మనం వెంటనే మొక్కలు నాటుకోవడానికి బాగుంటుంది అనమాట. ఆల్రెడీ ఇలా వేసేసాను. అలాగే సేమ్ పక్కన ఉన్న ఇంకో ఫ్రిడ్జ్ అండి ఇది. దీంట్లో కూడా సేమ్ అలానే వేసుకున్నాము. ఈ ఎండు కొమ్మలు, ఆకులు, గార్డెన్ వేస్ట్ అంతా వేసేసాము. పైన మట్టి, కిచెన్ వేస్ట్, మళ్ళీ మట్టి, అలా లేయర్గా వేసుకున్నామండి. పక్కన చూసారా బోగన్విల్లా ఎంత బాగుందో. నైట్ వల్ల మీకు సరిగా కనిపించట్లేదు, చీకటి అయిపోయిందండి ఇవన్నీ చేస్తుంటే. చూసారు విత్తనాలు వేసారు, నెమ్మదిగా మొలకెత్తి. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా ఉందండి, ఎంత బాగా వచ్చాయో చూసారా ఈ క్రీపర్స్. ఇదిగోండి ఇది 365 డేస్ చిక్కుడు అండి. ఇదేమో దోస, ఇక్కడ దొండ కూడా ఉందండి. ఇదిగో పెన్సిల్ దొండ అండి. 2 సార్లు కోసామండి ఇప్పుడు మేము ఈ దొండకాయలు అయితే. ఈసారి ఎంత బాగా అల్లుకున్నాయో చూడండి. ఇది కొంచెం లోతు వెడల్పు ఎక్కువ ఉంటుంది కదండి, మనకు నేల మీద వచ్చినట్టే క్రాప్ కూడా బాగా వస్తుంది అనమాట. మీకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేశానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.